నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో మార్చి 3 మంగళవారం నాడు పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి, పూర్ణ ఫాల్గుని నక్షత్రం, సింహరాశిలో ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది. పాటించవలసిన నియమాలు, పరిహారాలు తెలుసుకోండి. ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే మార్చి నెలలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది కాబట్టి సూతకాలాన్ని కూడా పరిగణించాలి. ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది కాబట్టి గ్రహణ నియమాలు కూడా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. అలాగే గ్రహణ సమయంలో 2 సార్లు స్నానం చేస్తారు. గ్రహణం ప్రారంభమైనప్పుడు పట్టు స్నానం, పూర్తయ్యాక విడుపు స్నానం చేస్తారు. మన దేశంలో చూసినట్లయితే గ్రహణం విడుపు మాత్రమే కనపడుతుంది కనుక దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహణం చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనపడుతుంది. గ్రహణ ప్రారంభం, ముగింపు. గ్రహణం మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇది ఒక ఇండియాలోనే కాదు, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకి పూర్తవుతుంది. ఏ రాశి వారు చూడకూడదు? సింహరాశిలో ఈ గ్రహణం సంచరించడం వలన సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలను చూపిస్తుంది. మిగిలిన వారికి మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చెడు ఫలితాలు ఏర్పడబోతున్న ఈ రాశుల వారు గృహశాంతులు చేయించుకోవడం మంచిది. అలాగే జపాలు వంటివి మరుసటి రోజు చేయించుకుంటే గ్రహణ దోషాల నుంచి బయటపడవచ్చు. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు. గ్రహణ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీ రుద్రం వంటి మంత్రాలను జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణానికి ముందు పట్టు స్నానం చేయాలి. గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవాలి. గ్రహణ సమయం పుణ్యకాలం కాబట్టి ఈ సమయంలో దానాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ సమయంలో గాయత్రి మంత్రం జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రగ్రహణం సమయంలో గోదానం చేయడం కూడా మంచిది. వెండి, బియ్యం వంటి దానాలు చేస్తే పుణ్యం కలుగుతుంది. గ్రహణం పూర్తయ్యాక పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలను కడుక్కోవాలి. ఊరగాయలు మొదలైన నిల్వ పదార్థాలపై గరికను వేయండి. గ్రహణ సమయంలో కొన్ని శివాలయాలు ఎందుకు తెరిచి ఉంటాయి? గ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేస్తారు, కానీ కొన్ని ఆలయాలు తెరిచి ఉంటాయి. ముఖ్యంగా అరుణాచలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలు తెరిచే ఉంటాయి. అది ఎందుకంటే అక్కడి శివలింగాలు స్వయంభువుగా వెలిసినవి కావడంతో అవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయని నమ్మకం. అందుకే ఆ క్షేత్రాలను మూసివేయరు. గ్రహణ ప్రభావం నుంచి ఆ దైవశక్తి రక్షిస్తుందని విశ్వాసం.